जब मैं न्यूयॉर्क में एक बहुत बड़ा सभा चला रहा था, ఎప్పుడైతే నేను న్యూయార్క్ లో ఒక పెద్ద మహాసభ జరిపిస్తూ ఉన్నానో उस वक्त अमेरिका में पैट रॉबर्टसन प्रेसिडेंट होने के लिए खड़ा हो रहा था। మరి ఆ సమయంలో అమెరికా దేశంలో ప్యాట్ రాబర్ట్సన్ గారు అధ్యక్ష పదవి కొరకై ఎన్నికలు నిలబడ్డాడు। वो बहुत बड़ा इवांजेलिस्ट है और बीमारों को चंगा करने वाला, हीलिंग प्रचार करने वाला है। అతడు గొప్ప సువార్థికుడు, స్వస్థత వరం కలిగి అనేక మందిని స్వస్థపరిచే వరం కలిగిన వాడు। तो उन्होंने बोला 10 मिलियन सिग्नेचर मिलेगा तो मैं प्रेसिडेंट के लिए खड़ा होंगे। అతను అన్నాడు ఏంటంటే 10 మిలియన్ల ప్రజల యొక్క సంతకాలు కనుక దొరికితే నేను అమెరికా దేశానికి అధ్యక్షుని అవుతాను। मैं न्यूयॉर्क में जब रिवाइवल मीटिंग करते समय में बहुत तेरा लोग आए, उनका बड़ा पेपर रखा हुआ था, लोग उसमें उनका सपोर्ट के लिए लिख रहे थे। మరి న్యూయార్క్ లో నేను మహాసభ జరిపిస్తున్నప్పుడు ప్రజలు వచ్చి ఆయనకు మద్దతుగా సంతకాలను సేకరిస్తూ వచ్చారు। तो उधर में बाइबल क्लास में एक अंग्रेज गोरा आदमी सवाल पूछा, एक पास्टर। మరి అప్పుడు జరుగుతున్న బైబిల్ తరగతిలో ఆంగ్లేయుడు ఒక ఆయన ఎర్రనాయన ప్రశ్న వేశాడు। मुझे पूछा पैट रॉबर्टसन अमेरिका का प्रेसिडेंट होने से प्रभु की सेवा कितना आगे बढ़ेगा। ఆయన నాతో అన్నాడు ఏంటంటే ప్యాట్ రాబర్ట్సన్ గనుక అమెరికా అధ్యక్షుడు అయితే సేవ ఇంకెంత బాగా జరుగుతుంది। मैंने बोला पैट रॉबर्टसन अगर सच्चे परमेश्वर का दास है तो प्रेसिडेंट पदवी के लिए खड़ा होगा नहीं। నేను చెప్పింది ఏంటంటే ఒకవేళ ప్యాట్ రాబర్ట్సన్ గారు గనుక నిజమైన దేవుని సేవకుడు అయితే అమెరికా అధ్యక్షుని ఎన్నికలు నిలబడేవాడే కాడు। तब उन लोगों को बहुत गुस्सा आ गया। అప్పుడు వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చింది। उन लोग बोला आपको पैट रॉबर्टसन के बारे में क्या मालूम है। వాళ్ళు అన్నారు మీకేం తెలుసండి ప్యాట్ రాబర్ట్సన్ గారి గురించి। आपके लिए इधर में थोड़ा 3-4 हजार लोग आया, पैट रॉबर्टसन जिधर आते हैं लाखों में लोग आता है। మీ మహాసభకైతే 3000 మంది వచ్చారు కానీ మరి ప్యాట్ రాబర్ట్సన్ గారి సభలకైతే లక్షల కొలది ప్రజలు వస్తారని చెప్పారు। कितना बड़ा है महान है करके आपको मालूम नहीं। ఆయన ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలియదు। तब मैंने उनसे एक सवाल पूछा। అప్పుడు వాళ్ళని నేను ఒక ప్రశ్న అడిగాను। तब सोवियत यूनियन था, అప్పుడు సంయుక్త రష్యా ఉండింది। तो उसका प्रेसिडेंट उस वक्त में गोर्बचोव था। మరి ఆ సమయంలో ఆ రష్యా యొక్క అధ్యక్షుడు గోర్బచేవ్ గారు। मैंने बोला पैट रॉबर्टसन हिंदुस्तान अमेरिका का प्रेसिडेंट बन गया। మరి ప్యాట్ రాబర్ట్సన్ గారు అమెరికా అధ్యక్షుడు అయ్యాడు। और रशिया का गोर्बचोव अमेरिका का प्रेसिडेंट पैट रॉबर्टसन, रशिया का सोवियत यूनियन का प्रेसिडेंट गोर्बचोव दोनों इकट्ठा समिट कर रहा है, मीटिंग कर रहा है। మరి ఆ అమెరికా అధ్యక్షుడు ప్యాట్ రాబర్ట్సన్ గారు, రష్యా యొక్క అధ్యక్షుడు గోర్బచేవ్ గారు ఇద్దరు కూడా కలిసి సమావేశమయ్యారు। तो उधर में गोर्बचोव पूछ रहा है पैट रॉबर्टसन अमेरिका के पास कितना न्यूक्लियर वेपन है, न्यूक्लियर हथियार है। ఆ సమయంలో రష్యా అధ్యక్షుడు గోర్బచేవ్ గారు అడుగుతున్నారు అమెరికా దేశంలో ఎన్ని న్యూక్లియర్ బాంబులు ఉన్నాయని అడిగారు। कहां रखा है, అవి ఎక్కడెక్కడ ఉంచబడ్డాయి। तब सच्चाई पैट रॉबर्टसन बता सकता है। మరి అప్పుడు ప్యాట్ రాబర్ట్సన్ గారు నిజమేంటో చెప్పగలరా। तब वो नहीं बोल सकता। అప్పుడు వాళ్ళు అన్నారు లేదండి చెప్పలేడు। और सच्चाई बोलेगा तो अमेरिका सोवियत यूनियन हमारे ऊपर हमला करेगा। మరి నిజమే గనక చెప్పినట్లయితే రష్యా దేశం మా మీద దాడి చేస్తుంది। तब मैंने पूछा इतना बड़ा प्रभु का दास गोर्बचोव के सामने झूठ बोलने का प्रेरणा देने वाला शक्ति कौन सा है। మరి ఇంత గొప్ప దేవుని దాసుడు గోర్బచేవ్ గారి ఎదుట అబద్ధం చెప్పగలిగే ఆ శక్తి ఏమైనదని అడిగారు। झूठ बोलने के लिए प्रेरणा देने वाला शक्ति कौन सा है। అబద్ధము చెప్పడానికి ప్రేరేపించే శక్తి ఏమైందని అడిగాను। वो पवित्र आत्मा है, दुष्ट आत्मा है। అది పరిశుద్ధాత్మనా లేకపోతే దుష్టాత్మనా। मैंने उनको बोला ये रूलर्स ऑफ डार्कनेस ऑफ दिस वर्ल्ड, ये दुनिया का अधिकार, अमेरिका का अधिपति उनके पीछे है। నేను అప్పుడు చెప్పాను ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులు అనగా అమెరికా యొక్క లోకనాథులు ఆయన వెనకాల పనిచేస్తున్నాడని చెప్పారు। पैट रॉबर्टसन विश्वासी है तो भी उनको कंट्रोल करने वाला इस संसार का अधिकारी होगा। ప్యాట్ రాబర్ట్సన్ గారు విశ్వాసి అయినా కూడా ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథుడు ప్యాట్ రాబర్ట్సన్ గారు వెనక పనిచేస్తాడని చెప్పారు। शैतान को 1000 साल के बांध कर अतागड़े में नहीं डालता, इस सारे संसार का अधिकार उनके पास दिया गया है। మరి ఎప్పటి వరకైతే యేసు ప్రభు సాతానును 1000 ఏళ్ల కొరకు అగాధ కూపంలో బంధించి ఉంచడో ఈ అధికారులందరూ కూడా పనిచేస్తూనే ఉంటారు। ये सारे राज्य के पीछे शक्ति काम करता है। ఈ రాజ్యముల వెనకాల పనిచేస్తున్న శక్తులన్నీ పనిచేస్తూనే ఉంటాయి। तो पैट रॉबर्टसन के पीछे काम करने वाला शक्ति पवित्र आत्मा नहीं होगा, इस संसार का अंधकार का अधिपति होगा। అందుకనే ప్యాట్ రాబర్ట్సన్ గారి వెనకాల పనిచేస్తున్న శక్తి పరిశుద్ధాత్మ కాదు కానీ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులకు సంబంధించిన అమెరికా యొక్క लोकनाथुడు పనిచేస్తున్నాడని చెప్పాను। ओके, आपको मालूम है उधर में प्रचार करते हो बहुत वीडियो होता है, इधर में एक ही है, उधर में कितना वीडियो होता है। మీకు తెలుసండి అక్కడ ఒకవేళ ప్రసంగం జరుగుతున్న వేళలో
ఎన్నెన్ని వీడియోలు పెడతారో ఇక్కడ इधर ఒకటే ఉంది. उधर उधर चारों तरफ होता है। నలువైపులా ఇక్కడ అక్కడ ఎన్నెన్నో అమరుస్తారు. तो न्यूज वीडियो भी होता है। అలాగే వార్తా మీడియా కూడా ఉంటుంది. दूसरा दिन अमेरिका का न्यूयॉर्क में पेपर में मैं बोला हुआ पूरा बात पब्लिश हो गया। మరి నేను చెప్పిన ఈ మాటలు అమెరికాలోని పత్రికల్లో పూర్తిగా వాళ్ళు ప్రచురించారు. फ्रंट लाइन में बड़ा हेडिंग में आ गया। మరి మొట్టమొదటి పేజీలో పెద్ద హెడ్ లైన్ తో రాశారు. और उसमें लिखा है, उसमें कुछ लोग लिखा सवाल में ऐसा लिखा, पैट रॉबर्टसन असल विश्वासी है तो प्रेसिडेंट स्थान के लिए नहीं खड़ा होगा। వాళ్ళు రాసింది ఏంటంటే ప్యాట్ రాబర్ట్సన్ గారు నిజమైన దేవుని విశ్వాసి అయితే అధ్యక్ష ఎన్నికల్లో అమెరికాలో నిలబడరు. और उसके बाद पैट रॉबर्टसन इज ही अ बिलीवर, पैट रॉबर्टसन एक विश्वासी है। మరి ప్యాట్ రాబర్ట్సన్ గారు విశ్వాసియేనా అని ప్రశ్నించారు. नहीं, बड़ा फ्रंट पेज में बड़ा लेटर में आ रहा है, మరి వార్తాపత్రికలో పెద్ద పెద్ద అక్షరాల్లో फ्रंट पेज में। ఆ మొదటి పేజీలో ये सब सुनकर दूसरा दिन पैट रॉबर्टसन ऐलान कर दिया, मैं प्रेसिडेंट स्थान के लिए खड़ा नहीं होगा। ఈ ప్రకటనని చూసిన తర్వాత మరుసటి రోజు ఇక ప్యాట్ రాబర్ట్సన్ గారు ప్రకటించింది ఏంటంటే లేదండి లేదు, నేను అమెరికా దేశానికి అధ్యక్షంగా నిలబడినా అని చెప్పాడు. और पीछे विड्रॉ किया। వెంటనే దాన్ని వెనుకకు తీసేసుకున్నారు. आपका चीफ मिनिस्टर के पीछे ये तीसरा शक्ति काम कर रहा है। మీ ముఖ్యమంత్రి గారి వెనకాల ఈ మూడవ శక్తి పనిచేస్తోంది. मुख्यमंत्री ये विश्वासी है, ముఖ్యమంత్రి గారి విశ్వాసే, लेकिन पीछे कौन सा शक्ति है? కానీ వెనకాల ఏ శక్తి ఉంది? कौन सा शक्ति? ఏ శక్తి అండి? इस संसार का अंधकार का अधिपति, ప్రస్తుత లోక సంబంధమైన లోకనాథుడు, అంధకార సంబంధమైన లోకనాథుడు. सिर्फ शैतान करके नहीं बोलना, కేవలం సైతానే అని చెప్పొద్దు. शैतान अपना डिपार्टमेंट अच्छी तरह डिटेल करके रखा हुआ है। సాతానుడు తన ప్రభుత్వ విభాగాన్ని చక్కగా విశదీకరించి ఉంచుకున్నాడు.